హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ ఎలా ఉన్నారు? రక్షాబంధన్ వచ్చేసింది. చెల్లెళ్ళు అక్కలు అన్నయ్యల దగ్గర ఎలా పాకెట్ మనీ లాగేసుకోవాలా, ప్లేటు ఎలా నింపేయాలా అని ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు. ఇక అన్నయ్యలు తమ్ముళ్ళు అయితే రాఖీ కట్టించుకొని వీళ్ళకు డబ్బులు ఎలా ఎగ్గొట్టాలా అని ప్లాన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని వెళ్ళి మీ బర్త్డే ఎప్పుడని అడిగారా? అడగకపోతే వెళ్ళి అడిగి చూడండి ఒకసారి. వాళ్ళు చెప్తారు. అమ్మ కానీ నాన్న కానీ అమ్మమ్మ నాయనమ్మ ఎవరైనా ఏం చెప్తారంటే, నువ్వు పలానా పండగ రోజు పుట్టావు అని తప్పకుండా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు మంత్స్, డేట్స్, ఇయర్స్తో సంబంధం లేదు. నువ్వు పుట్టింది పలానా పండగ రోజు అని బాగా గుర్తుపెట్టేసుకుంటారు. ఆ పండగ వస్తే చాలు. మీకు ఎప్పుడైనా బర్త్డేస్ చేశారా? నా బర్త్డే అయితే అలాగే జరుగుతుంది. నేను పుట్టింది ఆగస్ట్ 16కి అయితే నా బర్త్డే చేసేది మాత్రం రాఖీ పౌర్ణమి రోజు. ఆ రోజే పెద్ద వేడుకల రాఖీలు కట్టించి అన్నయ్య వాళ్ళకు, ఆ తర్వాత ఫోటోలు దిగి అలా బయటికి వెళ్ళి రావడం మా నాన్న నేర్పించిన ఆచారం అన్నమాట. ఇది నిన్న మొన్న మొదలైంది కాదు, నా చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నారు. మేబీ నేను పుట్టక ముందు నుంచి కూడా చేస్తూ ఉండొచ్చేమో. ఇలాంటి స్పెషల్ బర్త్డే పండుగ మీలో ఎవరైనా చేసుకున్నారా? చేసుకుంటూ ఉంటే ఒకవేళ చెయ్యాలి అనుకుంటే కామెంట్ చేయండి. తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పటి వరకు ఒక్క బర్త్డేని కూడా, ఒక్క రాఖీ పండుగను కూడా నేను అలా మిస్ అవ్వనే లేదు. రాఖీ పౌర్ణమి అంటే వెరీ స్పెషల్ టు మీ. మీకు కూడా అలాగే స్పెషల్ ఫెస్టివల్ ఏదైనా ఉందా? అలాగే నేను మీతో షేర్ చేసుకున్న ఈ పిక్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పిక్కులో, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పిక్కులో రాఖీలు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఎనీవేస్ మై డియర్ సిస్టర్స్, బ్రదర్స్, హ్యాపీ రక్షాబంధన్.